ఓకే. ఇప్పుడు ఆటో డిజిటైజేషన్‌లో మరికొన్ని డిజైన్స్ మనం రెడీ చేద్దాము. సో, కంట్రోల్+N అంటే ఏంటిది షార్ట్‌కట్ దేనికి? న్యూ డిజైన్, ఇంపోర్ట్ గ్రాఫిక్స్. ఇప్పుడు చూడండి ఆహ్, ఇప్పుడు ఇంకా లైన్ బై ఆర్డర్‌లో వెళ్ళిపోదాం. వన్ బై వన్ ఫటాఫట్ చేసేద్దాం. సో, మీకు ఐడియా వస్తది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఓకే. తెలుగు లెటర్ అమ్మ అయిపోయింది కదా! ఇప్పుడు హిందీ లెటర్స్ కూడా మనం ఆటోమేటిక్‌గా డిజైన్ ఫైల్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆరోహి సిలాయ్ ఎంటర్ప్రైజెస్. ఓకే. ఇది హిందీలో ఉందన్నమాట. దీన్ని నేను డిజైన్ ఫైల్ స్టిచ్ ఫైల్‌లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది గ్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి స్మార్ట్ డిజైన్. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఓన్లీ 2 కలర్స్ ఉన్నాయి. ఓకే చేశాను. సో, నాకు బ్యాక్‌గ్రౌండ్ వైట్ వద్దు కాబట్టి ఒమిట్ కొట్టేశాను. ఓకే. ఇది డిలీట్ చేస్తే ఇక్కడ చూడండి ఆరోహి సిలాయ్ ఎంటర్ప్రైజెస్ అనే డిజైన్ ఫైల్ రెడీ అయిపోయింది. ఓకే. సో, దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. కంట్రోల్+S అంటే సేవ్ అవుతుంది. ఇప్పుడు సైజ్ అడ్జస్ట్మెంట్ కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ 5/4 ఇంచెస్ ఇక్కడ విత్ ఎంటర్ ఇక్కడ వాల్యూ మార్చుకొని ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓకేనా? ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఇది చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఆరోహి డిఎస్టి ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏం తెలుసుకున్నాం మనం? గ్రాఫిక్ ఫైల్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే. అలానే ఆటో డిజిటైజేషన్ యూజ్ చేసి ఈ డిజైన్ ఫైల్గా ఎలా స్టిచ్ ఫైల్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. అలానే ఈ ఈ డిజైన్ని మనం ఈఎంబి ఫార్మాట్లో ఎలా సేవ్ చేసుకోవాలి. ఫైల్ సేవ్ ఆప్షను. అలానే ఈ డిజైన్ ఫైల్ని డిఎస్టి లేదా జేఎఫ్ లేదంటే వేరే ఫార్మాట్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. ఫైల్ ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్లో ఇక్కడ సేవ్ యాజ్ టైప్లో మనకు నచ్చిన టైప్ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. అలానే ఇక్కడ ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తే మనకి కింద నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ ఉంటాయి. ఇక్కడ వ్యూ బై కలర్ క్లిక్ చేస్తే Alt+C అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. అలానే మనకి ఇక్కడ వ్యూలో స్టిచ్ ప్లేయర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే. స్టిచ్ ప్లేయర్ ఆప్షన్ ఉంది. ఇది కూడా మనం ప్లే చేసుకొని చూడవచ్చు. ఓకేనా? ఇక్కడ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్. ఓకేనా? కలర్ వైజ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, ఇక్కడ ప్లే పాజ్ బటన్, ఇలా స్టిచ్చింగ్ స్పీడ్ సెట్ చేసుకోవటం. ఓకే. ఇది స్టాప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. మనం వీడియో ఎలా ప్లే చేస్తామో అలానే ఈ డిజైన్ కూడా మనం ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వరకు పంచింగ్ మనం ఆటో డిజిటైజేషన్లో టైగర్ ఫేస్, అమ్మ లెటర్స్, ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్, హిందీ లెటర్స్, మామ్సన్ ఇలా చేసాము. చాలా ఈజీ కదా! ఇప్పుడు వరకైతే మీకు ఈజీ అనిపిస్తే దట్స్ గ్రేట్ అండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఫొటోస్ గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్లు ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక బటర్‌ఫ్లై ఉంది. అది బటర్‌ఫ్లై ఓపెన్ చేశాను. ఓకే. ఇది ఆటో డిజిటైజేషన్ చేస్తాను. ఇది మాన్యువల్ డిజిటైజేషన్ చేయాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు లెఫ్ట్ సైడ్ పంచింగ్ చేసి దాన్ని మిర్రర్ ఇమేజ్ చేసి రైట్ సైడ్ మీరు కాపీ చేసుకోవచ్చనమాట. ఆహ్, కొంతమంది తెలియక లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 పంచింగ్ చేసుకుంటూ ఎళ్తారు కదా! దానివల్ల టైం వేస్ట్. ఆటో డిజిటైజేషన్ అయితే ఇంకా బెస్ట్ కదా! సో, ఇది సెలెక్ట్ చేసుకొని మనం స్మార్ట్ డిజైన్‌లోకెళ్ళిపోయి నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నాకు యాక్చువల్‌గా 2 కలర్స్ ఉన్నాయి. ఓన్లీ బ్లాక్ కలర్ ఫిల్లింగ్ కావాలి. ఫిల్లింగ్ వచ్చేసింది. మీరు ఇది ఫిల్లింగ్ అనేది సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ కలర్ ఆబ్జెక్ట్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. Shift+L. ఇక్కడ మనకి టైప్ కూడా చూపిస్తుంది చూడండి. ఇవన్నీ తతామీ వచ్చింది. కొన్ని తతామీ, కొన్ని సాటిన్ వచ్చినాయి. అలా కాకుండా నాకు అన్ని సాటినే కావాలనుకోండి. కంట్రోల్ డిజైన్ సెలెక్ట్ చేసి ఫిల్లింగ్ సాటిన్ సెలెక్ట్ చేస్తే సాటిన్‌లో వస్తది. లేదు నాకు సాటిన్ వద్దు తతామీ కావాలంటే తతామీ. లేదు నాకు అది వద్దు కాయిల్ ఫార్మాట్ అయితే కాయిల్ ఫార్మాట్. లేదు స్క్వేర్. అలా మీరు ఈ ఫార్మాట్స్ అనేవి చేంజ్ చేసుకుంటా ఉండొచ్చనమాట. ప్రెజెంట్ అయితే సాటిన్ ఈజ్ ఓకే. సాటిన్ ఓకే. ఓకే. తతామీ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనమాట. బ్యాక్‌గ్రౌండ్ ఫిల్లింగ్ ఎక్కువ అంటే షేప్ బే డిజైన్ అనేది లార్జ్ షేప్‌లో ఉందనుకోండి. అప్పుడు తతామీ ఆహ్, యూజ్ అవుతదనమాట. లార్జ్ ఫిల్లింగ్‌కి తతామీ బెస్టు. నారో 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 షేప్స్‌కి ఈ సాటిన్ బెస్ట్ అనమాట. ఓకే. ఇది రెడీ అయిపోయింది. ఇది మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం కన్వర్ట్ చేసుకొని రెడీ చేసుకొని కంట్రోల్+S బటర్‌ఫ్లై
దీన్నే నేను ఇంకో షార్ట్కట్ కూడా వాడుతున్నాను చూడండి. ఫైల్ ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్ వెళ్ళకుండా Shift+E అంటాను షార్ట్కట్. Shift+E. ఓకే, బటర్ఫ్లై ఆటోమేటిక్గా డిఎస్టీ ఫార్మాట్ లాస్ట్ టైం సేవ్ చేసాం కాబట్టి అది వచ్చింది. దీన్నే నేను ఏం చేస్తానంటే మళ్ళీ చూడండి ఇంకో కొత్త డిజైన్లో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకుంటాను నేను. ఓకే, రిమైనింగ్ ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకుంటే ఈ బటర్ఫ్లైకి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి ఏముంది, ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ ఉంది కదా. యాక్చువల్గా స్మార్ట్ డిజైన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ప్రిపేర్ బిట్ మ్యాప్ కలర్స్ అంటే ప్రిపేర్ బిట్ మ్యాప్ ఇమేజెస్ ఫర్ ఆటోమేటిక్ డిస్టేజింగ్. సో ఆటోమేటిక్ డిస్టేజింగ్కి బిట్ మ్యాప్ కలర్స్ నేను రెడీ చేసుకుంటాను. ఇక్కడ మీరు కలర్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ కలర్స్ పెంచుకోవటం తగ్గించుకోవటం మీ చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇది క్లియర్గా ఉంది కాబట్టి నేనేం మార్చట్లేదు. ఓకే, ఇప్పుడు బిట్ మ్యాప్ కలర్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ చూడండి టర్నింగ్ సాటిన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సాటిన్ ఫిల్లింగ్ అప్లై చేయాలనుకోండి ఆబ్జెక్ట్ వైజ్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అంతవరకే మనకి ఫిల్లింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ టర్నింగ్ సాటిన్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి చూడండి ఇక్కడ నేను ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేస్తానో దానికి ఫిల్లింగ్ వస్తుంది. ఇది ఫిల్లింగ్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది ఫిల్లింగ్ వచ్చింది, ఇది ఫిల్లింగ్ వచ్చింది. మీకు తెలియాలంటే డీ నొక్కామనుకోండి బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్ అనేది హైడ్ అవుతుంది, ఇంకోసారి డీ నొక్కితే షో అవుతుంది. ఓకే, చూడండి ఎంత ఈజీ, చూడండి ఎంత ఈజీ అండి. ఈ ట్రిక్స్ ఎవరో చెప్పరు మీకు. ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు నచ్చినట్టుగా డిజైన్స్ రెడీ చేసుకోవచ్చు. చూడండి చూడండి ఇప్పుడు మీకు కలర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేశాను, దీని మీద క్లిక్ చేశా, బటర్ఫ్లై రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ కావాలి, వైట్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ కూడా వచ్చింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ అంత బాగోలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే Ctrl+Z. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఇక్కడ మనకి ఫిల్లింగ్ అనేది చేయలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఫిల్లింగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ కూడా ఇప్పుడు అంత బాగోలేదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ ఆల్రెడీ సాటిన్ ఉంది కాబట్టి దీన్ని మనం తతామీలో కన్వర్ట్ చేసుకొని చూద్దాం. తతామీలో ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ కలర్ సీక్వెన్స్ అనమాట. ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ చేసి తర్వాత ఇది బ్లాక్ కలర్ ఫిల్ చేశారనుకోండి బాగా వస్తుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ లేకుండానే బాగుంది కాబట్టి ఇది ఇలా ఉంచేద్దాం. ఇప్పుడు మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ లీవ్స్ ఇవి ఉన్నాయి కదా వింగ్స్, ఇవి కావాలంటే మీకు నచ్చిన కలర్స్ ఆల్టర్నేటివ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటం, కలర్ మార్చుకోవటం, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవటం, కలర్ మార్చుకోవటం. ఓకే, ఇప్పుడు చూడండి కలర్ఫుల్ బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్ బటర్ఫ్లై. సో జస్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ కలర్స్ ఉండేలాగా నేను మేనేజ్ చేస్తున్నాను. ఇదే కలర్ అప్లై చేసింది 13 కదా, ఇది కూడా సెలెక్ట్ చేస్తే ఏ నెంబర్ అప్లై అయిందో తెలుస్తుంది మనకి. ఇక్కడ 13 అప్లై చేశాను. ఓకే, ఇది గ్రీన్, ఇప్పుడు ఇది ఎల్లో పెడతాను. ఎల్లో ఓకే ఓకే ఎల్లో సెలెక్ట్ చేస్తున్నా. ఇవి మీ ఇష్టం అనమాట, మీకు నచ్చినట్టు కలర్స్ మార్చుకోవచ్చు. కొంచెం ఇది డార్క్ మజెంటా అప్లై చేసా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, డిలీట్ చేసేసి మీరు చూడండి ఎంత మంచిగా ఉందో బటర్ఫ్లై. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ Ctrl+S అంటే బటర్ఫ్లై సేవ్ అయిపోతుంది. ఈఎంబి ఫైల్ బటర్ఫ్లై 2 అని పెడతాను, ఎందుకంటే ఒక బటర్ఫ్లై ఏమో సింగిల్ కలర్లో ఉంది, ఇదేమో మల్టిపుల్ కలర్స్లో ఉంది. ఓకే, మల్టిపుల్ కలర్స్లో ఉంది. ఇప్పుడు నేను ఇది జేఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేయాలనుకోండి, ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్. ఓకే, ఇక్కడ జేఎఫ్ ఫార్మాట్ సెలెక్ట్ చేస్తాను, బటర్ఫ్లై 2. ఓకే, ఇప్పుడు దీనికి కావాలంటే మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. చాలా ఈజీ కదా. ఆటో డిజిటైజేషన్ ఈజీనా డిఫికల్టా? చాలా ఈజీ. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు ఎన్ని వర్క్స్ అయితే. చూడండి జేఎఫ్ ఫైల్,
ఈఎంబీ ఫైల్. ఈఎంబీ అనేది ఒరిజినల్ ఫైల్ అనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈఎంబీ ఫైల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి రైట్ సైడు ఇలా డీటెయిల్డ్గా ఆబ్జెక్ట్స్ షేప్స్ వస్తాయి. అలానే ఏ టూల్ యూజ్ చేసాము, ఏ టైపు ఆబ్జెక్ట్ టైప్ వస్తుంది, నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్, మనం సైజెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈఎంబీ ఫైల్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, కలర్ఫుల్ బటర్ఫ్లై అయితే రెడీ అయిపోయింది. ఓకే.